విశాఖ రైల్వే స్టేషన్లో అధునాతన టెక్నాలజీతో జీఆర్పీ రోబో అర్జున్ తన సేవలను అందించనుంది. స్వదేశీ పరిజ్ఞానంతో అధునాతన టెక్నాలజీని జోడించి నిర్మించిన ఈ రోబో అనుమానిత వ్యక్తులను గుర్తించడంలో సహాయం చేస్తుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. రోబో క్లఫర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తయారు చేసిన జీఆర్పీఎఫ్ కాఫ్ ఏఐ రోబోను రైల్వే అధికారులు లాంఛనంగా ప్రారంభించారు. ఇక రోబో పనితీరు, వాటి సేవలకు సంబంధించిన మరింత సమాచారం మా ఉమ్మడి విశాఖ జిల్లా కరస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. స్టేషన్లో నూతన ఆవిష్కరణకు జీఆర్పీఎఫ్ అయితే పోలీసులు అయితే ఆ రూపకర్తన చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే నీతికి, న్యాయానికి, ధర్మానికి మూడు సింహాలు అయితే కనిపించే మూడు సింహాలు అయితే కనిపించినటువంటి నాలుగో సింహమే పోలీస్. ఇది సాయి కుమార్ చెప్పే డైలాగ్ అనుకుంటారు. కానీ ప్రస్తుతం విశాఖ రైల్వే స్టేషన్లో మనకు కనిపిస్తున్నటువంటి అర్జున్ అనేటటువంటి ఒక పోలీసు ప్రస్తుతం ఈరోజు అయితే విధుల్లోకి చేరినటువంటి పరిస్థితి తెలిసింది. దీనికి సంబంధించి ఏదైతే పూర్తిగా కూడా ఏ టెక్నాలజీతో ఒక రోబోను కూడా రూపొందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల జరిగినటువంటి సిఐఏ సమ్మిట్లో దీనికి సంబంధించినటువంటి మాటలు కూడా జరిగాయి. దానికి సంబంధించినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దీనికైతే ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓకల్ టు లోకల్ అంటూ కూడా లోకల్ మెయిన్ పూర్తిగా కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి మెయిన్ అయితే తయారు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి మరిన్ని అంశాలను కూడా దీనికి సంబంధించినటువంటి ఫౌండర్ అండ్ సీఈఓ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి ఏంటి అసలు ఈ రోజు ఈ రూపొందించారు, ఇది ఎట్లా పనిచేయబోతుంది విశాఖ రైల్వే? Actually, the robot name is RoboCop andi. So, ee robot, this is being initiated by the RPF department, and ee particular department em chesarante surveillance security ni increase cheyadaniki. So, this was the robot initiative. So, we call it as ela initiate chesarante it's called it as a facial recognition system. ఎప్పుడైతే ఫేసెస్ డిటెక్ట్ అవుతున్నాయో ఆటోమేటిక్గా క్రిమినల్ డేటాబేస్ కానీ మ్యాచ్ అయినట్టయితే ఆటోమేటిక్గా ఈ రోబోట్ అలారం చేయడం మొదలు పెడుతుంది. రోబోట్లో అలారం సిస్టమ్ అనేది చేయడం మొదలు పెడుతుంది కాబట్టి సో ఈ రోబోట్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఆటోమేటిక్గా మనం ట్రావెల్ చేయడం మొదలు పెడుతున్నాం అనమాట. సో ట్రావెల్ చేస్తున్నప్పుడు జనాల మధ్యలో ఉంటే కనుక ఆటోమేటిక్గా డిటెక్ట్ చేయడం మొదలవుతుంది. సో డిటెక్ట్ చేసి అలర్ట్ అనేది పోలీస్కి అలర్ట్ చేసి మొదలు పెడుతుంది. సో దిస్ వాజ్ ద గుడ్ ఇనిషియేటివ్ బై ద డిపార్ట్మెంట్. దే గేవ్ అస్ అన్ ఆపర్చునిటీ టు డూ దిస్. సో మీ సంస్థతో ఇదివరకు చాలా రకమైనటువంటి రోబోలు కూడా రూపొందించారు. ఈరోజు చూసుకుంటే ఏదైతే అర్జున్ను కూడా రూపొందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని రూపొందించడానికి మీకు ఎంత సమయం పట్టింది, ఎంత ఖర్చు వృధా? So the most important question is like time andi. So the department given as like a 4 months of a time to implement this. So ఈ డిపార్ట్మెంట్ లో ఉన్న ఏంటంటే వాళ్ళకి డూస్ అండ్ డోంట్స్ వాళ్ళు మాకు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి సర్వేలెన్స్ సెక్యూరిటీ పరంగా ఏవేవి ఉండాలి ఏవేవి ఉండకూడదు అనేది వాళ్ళు మాకు డైరెక్ట్గా మాకు చెప్పడం వల్ల సో మాకు ఏ మోడల్ని మేము తయారు చేయడానికి మాకు కొంచెం టైం పట్టింది. సో దాంట్లో ఏంటంటే యాక్యురసీ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇప్పుడు ఒక నార్మల్ అనానమస్ పర్సన్ని ఇంట్రూడర్ అని చెప్పింది అనుకోండి, సో దట్స్ అ వెరీ బిగ్ ఫెయిల్యూర్. ఓకే, సో అలాంటివి చాలా జాగ్రత్త తీసుకున్నాం. యాక్యురసీ గురించి దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ గోల్ చెప్పిన మనం ఏ మోడల్స్ని రెడీ చేసుకొని ఏ మోడల్స్ని డేటా సెట్ కింద దీంట్లో ఆల్రెడీ పెట్టుకున్నాం. ఇది ఏం చేస్తుంది అంటే క్రిమినల్ డేటాబేస్ని కానీ మ్యాచ్ చేస్తుంది అని అనుకున్నట్టయితే ఇమీడియట్ అలర్టింగ్ సిస్టమే కాకుండా వాళ్ళని ఫోకస్ చేసి టైం స్టాంప్ ద్వారా ఆటోమేటిక్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. This was the point, and actually this was the initiative with the help of the 15 members of the team members in the company, and we actually working in the real time in Visakhapatnam only. Total 92% of the robot construct అయింది విశాఖపట్నంలోనే. సో దాంట్లో ఒక మేజర్ పార్ట్ని మీరు చూస్తున్నారు ఇప్పుడు. సో కమింగ్ యూ విల్ సీ బెటర్ అప్లికేషన్స్ వెన్ ఫోకస్ టు నౌ. అండ్ పాత్ ప్లానింగ్ సిస్టమ్ని దీంట్లో ఇంటిగ్రేట్ చేయడం జరిగిందనమాట. ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి రోబోట్ ఆటోమేటిక్గా వెళ్ళి దీన్ని డిప్లాయ్ చేయడం మొదలవుతుంది. దీనికైతే తయారు చేశారు, కానీ ఎన్ని గంటల విద్యుత్ తీసుకుంటుంది, ఎంత సమయం పనిచేస్తుంది? థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. 4 to 6 hours is the charging time అండి. సో we can expect 8 to 10 hours. అప్లికేషన్ యూసేజ్ బట్టి we can expect the backup time అనమాట. 8 to 10 hours ఆటోమేటిక్గా దీంట్లో బ్యాకప్ అవుతా ఉంటుంది. ఛార్జింగ్ అయిపోగానే ఆటోమేటిక్గా దానికి అమ్మేస్తానని కదా? యాక్చువల్లీ ఏంటంటే దీంట్లో ఛార్జింగ్ అయిపోతున్నప్పుడు వీ కెన్ యాక్చువల్లీ గివ్ అన్ ఇన్ఫర్మేషన్. సో ఆ పర్టికులర్ టైంలో మనకు వచ్చేయమని చెప్తే వీ కెన్ రోబోట్ టు కమ్. బట్ ఎక్కడైతే డాకింగ్ చేస్తున్నారో ఆటోమేటిక్గా డాకింగ్ దగ్గర కూడా పవర్ సప్లై అనేది డైరెక్ట్గా ఉంటుంది. దానివల్ల ఎక్స్ట్రా బ్యాకప్ అనేది మీకు ఆటోమేటిక్గా. ఎంత జీబీ కెపాసిటీ దీనికి ఇంటర్నల్గా 256 GB కెపాసిటీ ఉందండి రోమ్ పరంగా. అండ్ యూ హ్యావ్ 12 GB ఆఫ్ ద ర్యామ్. సో ప్రాసెస్ చేయడానికి, ఇన్ఫర్మేషన్ చేయడానికి GPU నెట్వర్క్ కూడా ఉంది. సో ఆటోమేటిక్గా అది ఏంటంటే ట్రిగ్గర్ చేసుకొని డిటెక్షన్ యాక్యురసీ పెంచడానికి అది ఒక బిగ్ మైల్ స్టోన్ అచీవ్ చేసినాం. సాధారణంగా చూసుకుంటే రైల్వే స్టేషన్ అనేసరికి వేలల్లోనే ప్రయాణికులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. వాళ్ళని ఏ విధంగా అసలు ఇది డిటెక్ట్ చేస్తుంది, ఎలా ముందుకు వెళ్తుంది, ఎలా వెనక్కి? కరెక్ట్. యాక్చువల్లీ రైల్వే స్టేషన్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ అ హ్యూజ్ నెంబర్ ఆఫ్ అ క్రౌడ్. అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ట్రావెల్ చేయాలంటే మనకున్న ఏకైక సోర్స్ అండ్ డెస్టినేషన్ ప్లేస్ ఏంటంటే రైల్వే స్టేషన్. ఈ పర్టికులర్ రైల్వే స్టేషన్లో ఉన్న రద్దీని ఎంతైతే మనం ఆలోచిస్తున్నామో భద్రత కూడా అంతే ఆలోచించాలి.
ఎవరో ఒక అనానమస్ పర్సన్ లోపలికి వస్తారు. ఆ అనానమస్ పర్సన్ మంచోడా చెడ్డోడా అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా ఐడెంటిఫై చేయాలనేది చాలా కష్టమైన పని. మన ఈ రోబోట్ ఏమవుతుందని జనాల మధ్యలో ఐడెంటిఫై చేసి ఎంతో కొంత సపోర్ట్ వాళ్ళకి డిపార్ట్మెంట్కి ఇస్తుందని దిస్ వాస్ ద ఇనిషియేటివ్. ఎలా పనిచేస్తుందో ఒకసారి డెమో చూపించగలుగుతారా? షూర్. సో మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆటోమేటిక్గా ఫేస్ నోన్ అండ్ అన్నోన్ అని డిటెక్షన్ చేయడం మొదలు పెడుతుంది. సో ఇక్కడ నోన్ అండ్ అన్నోన్ అని అంటే ఆటోమేటిక్గా ఎవరు ఇంట్రూడర్ కాదు అని, ఇక్కడ ఎవరు దొంగలు లేరు అని. సో అలా ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ మీరు రోబోట్ ఆపరేషన్ అంటే గో ఫార్వర్డ్ మా. సో మనకి రోబోట్ కంట్రోల్ అవుతున్నప్పుడు కనెక్ట్ చేస్తున్నారు. సో మీకు డైరెక్ట్గా ఇక్కడ సెన్సర్స్ ఉంటాయి అన్నమాట. ఈ సెన్సర్స్ ఆటోమేటిక్గా డిటెక్షన్ చేస్తాయి. సో మనం లెగిస్తూ ఉంటే మనకి సడన్గా మనం ఎవరైనా వెళ్ళారు అనుకోండి, సో వెళ్తే ఆటోమేటిక్గా రోబోట్ స్టాప్ అయిపోద్ది అనమాట. దయచేసి సైడ్ ఇవ్వమని మనకు ఆటోమేటిక్గా చెప్తుందండి. దట్స్ వాస్ ద అనౌన్స్మెంట్ ఆన్ ఇట్. సో ఆటోమేటిక్గా ఎప్పుడైతే పబ్లిక్ పక్కకు తప్పుకుంటారో మళ్ళీ రోబోట్ ప్రయాణంలో తను ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళాలో ఆ చోటుకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. దట్టు ఏంటంటే దీనికి ఒక 360 డిగ్రీ సర్వేలెన్స్ అనేది మేము ఏర్పరిచాం అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక కెమెరా ఉంటుంది, వెనకాల బ్యాక్న ఒక కెమెరా ఉంటుంది అనమాట. ఈ కెమెరా ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి దాన్ని ఒక వాట్ వీ కెన్ సే ఇస్ లైక్ సర్వేలెన్స్కి ఇది ఒక మేజర్ ఇంపాక్ట్ అనమాట. మనం చూసుకోవచ్చు కదా, విశాఖ రైల్వే స్టేషన్లో చూసుకుంటే ఏదైతే నూతన రోబో ఈ రోజు నుంచి అయితే విధుల్లో చేరనుంది. 6 గంటల విద్యుత్ ఛార్జింగ్ తీసుకొని 8 గంటల పాటు నిర్విరామంగా ఏదైతే పని చేయనున్నట్లుగా దాని రూపకర్తలు సీఈఓ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా విశాఖలో తయారు చేసినటువంటి రోబో ఏదైతే ఉందో, ఏదైతే భారతదేశానికి సంబంధించినటువంటి సాంకేతికను జోడించి ఏఏ టెక్నాలజీతో రూపొందించినటువంటి ఈ రోబో పూర్తిగా కూడా విశాఖలో జీఆర్పీఎఫ్ పోలీసులకు సేవలు అయితే అందించనుంది. దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో పాటు ఎవరైతే అనుమానిత వ్యక్తులు ఉన్నారో వారిని కూడా పసిగట్టేటటువంటి పరిస్థితి ఉందంటూ కూడా నిర్వాహకులు అయితే చెప్పిన పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో చందు, ప్రైమ్9 విశాఖ రైల్వే స్టేషన్ నుండి.